అకౌంటింగ్ కాన్సెప్ట్స్ మేజర్లీ 5 టైప్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే బిజినెస్ అండ్ ఓనర్ బోత్ ఆర్ నాట్ సేమ్. సో బోత్ ఆర్ డిఫరెంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటా లేకపోయినప్పటికీ కూడా టాటా గ్రూప్ అనేది రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో బిజినెస్ సపరేట్ అనమాట. సో దాంట్లో షేర్ హోల్డర్స్ ఉంటారు, ఇన్వెస్టర్స్ ఉంటారు. సో బిజినెస్ అండ్ ఓనర్ సపరేట్, బోత్ పార్టీ సపరేట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. గోయింగ్ కాన్సెప్ట్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బిజినెస్ అనేది కంటిన్యూ అవ్వాలన్నమాట. అంటిల్ అన్లెస్ వాలంటీర్గా కానీ లేకపోతే కంపల్సరీగా వైండప్ చేయాల్సి వస్తుంది తప్పించి అది కంటిన్యూ అవ్వాలి. నెక్స్ట్ వన్ వచ్చి మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఎవ్రీథింగ్ అనేది మనీ మెజర్మెంటే ఉండాలి. సపోజ్ నేను లాయల్టీగా ఉన్నా అంటే లాయల్టీ కెనాట్ బి మెజర్డ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ మనీ మెజర్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. సో ప్రతి బిజినెస్ ఒక అకౌంటింగ్ పీరియడ్ని ఫాలో అవ్వాలి. క్వార్టర్లీ కావచ్చు, లేకపోతే హాఫ్ ఇయర్లీ కావచ్చు, ఇయర్లీ కావచ్చు. అండ్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. ఎవ్రీ ట్రాన్సాక్షన్కి డెబిట్ ఆర్ క్రెడిట్ అనేది ఒకటి ట్రాన్సాక్షన్ని ఫాలో అవ్వాలి.